ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు భయం? ఎందుకు కంగారు? ఎందుకు చింత? ఆయనకి ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయ, రిలాక్స్. నిజంగా దేవుని మీద ఆనుకున్నాడు, నిజంగా దేవుని మీద విశ్వసించిన వాడు టెన్షన్లో, కలవరంలో, భయంలో, ఆందోళన బతకడో. ఏమైనా కానీ ఆయన ఉన్నాళ్ళేబా. అసలు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉంటారు, మోటోళ్ళు. అసలు వాళ్ళ దగ్గర మామూలు విశ్వాసం ఉండదు. నేను చాలాసార్లు చూశానండి. ఇంతే అంటారు, నేను అన్నట్టు అంటారు వాళ్ళు. ఎట్లా ఈ సమస్య వచ్చింది కదా, నాకు వస్తే ఏందంట, అవుతే దేవుడే ఉన్నాళ్ళేపా, ఒక మాటలో తేల్చవుతుంది. వస్తే ఏందంట, ఆయన లేడు. పెద్దోళ్ళ మాటలు నేను ఆశ్చర్యం కలిగింది. ఏందంట, ఆయన లేడు. మా నాన్న కూడా అంతే అంటాడు. ఎప్పుడన్నా గుండె చేదురు నేను ఏదైనా సమస్యలను బట్టి ఇలా ఆయన దగ్గర కూర్చొని దుఃఖపడితే, ఎందుకయ్యా, ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటే అంటాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు భయం? ఎందుకు కంగారు? ఎందుకు చింత? ఆయనకి ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయ, రిలాక్స్. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనేనా. నీ పిల్లలకి అన్నం దొరకదంటే ఎటో పక్క నుంచి నువ్వే పంపుతావు. హల్లెలూయా. నీ వైపు చూసే నీ పిల్లలు కడుపు మాడనిస్తావా, పస్తుండనిస్తావా, వస్త్రహీనత రానిస్తావా? అనుభవం కోసం ఒకవేళ ఎప్పుడన్నా అనుమతిస్తావు, కానీ అనుభవ పాఠం అయిపోయిన తర్వాత వద్దన్నా ఇస్తావు గయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు సర్వాధికారి. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. కాబట్టి ముందు మాటలో నుంచి దేవుడు సర్వాధికారి అని హృదయపూర్వకంగా విశ్వసించి అన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు గనుక ఆయన ఉన్నంత వరకు నీకు చింత లేదు. ఆయన లేకపోతే అప్పుడు ఫీల్ అవుతావు. ఆయన లేకపోతే అప్పుడు దిగులు వేసుకుంది, అబ్బా ఇప్పుడు దాకున్నాడు రా, పోయాడు రా, ఎట్లా చేద్దామని. పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? పోతే మనం బాటమే కానీ ఆయన బాడు. దేవునికి స్తోత్రం. పోతే మనం ఆయన దగ్గర పోవటం తప్ప ఆయన మాత్రం ఆయన నిరంతరము జీవించువాడు. ఇది తమ్ముడు, ఇది విశ్వసించగలిగితే ఇక కంగారు వద్దు, కలవరం వద్దు, భయం వద్దు, ఆందోళన వద్దు, అదేమయ్యొద్దు ఇదేమయ్యొద్దు అని జుట్టు బీక్కునే అవసరం లేదు. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జీవితం చాలా మంది కనపడుతున్నారు. ఆయన సర్వాధికారి. భూమి మీదను, పాతాళమందును, పరలోకమందును, మరణం మీదను, సమస్త పరిస్థితుల మీదను ఆయనకు అధికారం ఉంది. గనుక భయపడకో అనే మాట ఆయన చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుని వైపు చూస్తూ ఏవైనా ఉంటే విజ్ఞాపనలు ఆయనకి సమర్పిస్తా, ఏదైనా బాధలుంటే ఆయన చెప్పుకుంటా ముందుకు సాగిపో.